ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ నెల మే 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు కూడా ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు వృషభ రాశిలో సంక్రమించేటటువంటి సమయంలో, ఆ సంచారము చేసేటటువంటి సమయంలో ఈ నెల కొన్ని గ్రహాల యొక్క మార్పు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా రకాలైనటువంటి వైవిధ్యకరమైనటువంటి పరిస్థితుల్ని నిత్య జీవితంలో ప్రసాదిస్తూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా సూర్య భగవానుడు అటు ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి, ఉద్యోగ స్థితిగతులని ఎన్నో కమాండ్ చేసేటటువంటి పోర్ట్ఫోలియోస్ని కలిగి ఉన్నటువంటి గ్రహము సూర్యగ్రహం. మరి కర్కాటక రాశి వారికి లాభంలో ఈ యొక్క సూర్య భగవానుడు ఉండటము అత్యంత విశేషమైనటువంటి ధన లాభాదులను కలుగజేస్తూ, కుటుంబంలో వృద్ధిని కలుగజేస్తూ, సంతాన వృద్ధిని కలుగజేస్తూ, కుటుంబంలో వీరు ఏదైతే శాసిస్తారో ఆ శాసనానికి అందరూ కూడా అనుకూలించి ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ అవ్వాలి, వారికి ఉన్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ఏ విధంగా ముందుకు నడవాలి అనేటటువంటి విశేషమైనటువంటి లాభకరమైనటువంటి పరిస్థితుల్ని ఈ సూర్య భగవానుడు కలుగజేస్తున్నారు. అట్లాగే వివాహపరమైనటువంటి విషయాలలో కూడా ఈ మాసము వీరికి చాలా అత్యంత అనుకూలమైనటువంటి సమయము. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఏదైనా శిరోబాధలు కావచ్చు, ఉదర సంబంధిత దోషాలు కావచ్చు, లేదా ఇంకేదైనా సరే ఎముకలకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆపరేషన్స్ అయిపోయినటువంటి వాళ్ళకి కాస్త ఊరటని కలిగించేటటువంటి పరిస్థితి సూర్య భగవానుడు ఇస్తున్నాడు ఈ మాసం మొత్తం కూడా. అట్లాగే కర్కాటక రాశి వారికి ఈ రవితో పాటుగా తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు కూడా అదే 11వ స్థానంలో మరి ఈ మే మాసము మొత్తము కూడా 29వ తారీఖు వరకు కూడా లాభంలో ఉండటం వలన వీరు సంకల్పించినటువంటి వ్యాపారాదులు కానివ్వండి, ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు ఫలానా వ్యాపారం చెయ్యాలి అనేటటువంటిది. అట్లాగే ఏదైనా సరే వ్యాపారపరమైనటువంటి విషయాలలో పెట్టినటువంటి పెట్టుబడులకి చక్కటి లాభము కలగటానికి ఈ మాసం మొత్తం వీరికి చాలా అనుకూలిస్తోంది. రవి బుధులు ఈ రెండు గ్రహాలు మిత్రగ్రహాలై లాభంలో ఉన్నారు, అది కూడా శుక్రస్థానంలో ఉన్నారు అంటే విశేషమైనటువంటి బంగారము, వెండి ఇలాంటి నిల్వలు, బ్యాంకులో డబ్బులు చక్కగా పుష్కలంగా ఉండటము, గృహ ఉపకరణాలకి సంబంధించినటువంటి ఎన్నో వస్తువులని కొనుక్కొని చక్కగా సుఖాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి కూడా కలుగజేస్తోంది. అట్లాగే వీరికి సంబంధించి కుటుంబంలో ఎవరైనా సరే తండ్రి తరపు బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే వారితో ముభావంగా ఉన్నా, ఇప్పటి వరకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నా, గొడవలున్నా, ఎటువంటి వాగ్దోషాలున్నా కూడా అవన్నీ మర్చిపోయి అందరూ కూడా చక్కగా కలిసిపోయి అనుకూలమైనటువంటి కుటుంబ పరిస్థితుల్ని చక్కగా అనుభవించేటటువంటి రోజులుగా మనం భావించాలి. మే 30 తర్వాత మాత్రము ఈ బుధగ్రహము సొంత రాశి 12వ రాశిలాగా వచ్చినప్పుడు వీరు తప్పకుండా వ్యాపార నిమిత్తమై కానీ లేదా ఏదైనా దూర ప్రయాణాలకి వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెట్టేటటువంటి పెట్టుబడుల్లో కూడా చక్కటి ఆలోచన చేయకపోతే మటుకు వ్యాపారాలలో చాలా నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశికి ఈ మాసం మొత్తము కూడా కుజ భగవానుడు మరి 10వ స్థానము కర్మస్థానమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు, కీర్తి భంగాదులు అంటే కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ సూచించేటటువంటి స్థానంలో ఉండి ఆయన స్వక్షేత్రంలో ఉండి చక్కటి యోగాన్ని కలుగజేస్తున్నప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి మాట తీరు, ఆవేశము, ప్రతి పనిలో వీరు నేనున్నాను అని అనుకోని నేను తప్ప ఈ పని ఎవరూ చేయలేరు అనేటటువంటి భావన వీరికి అధికంగా ఉండటం ద్వారా వీరు అనుకున్న సంకల్పాలలో కొన్ని విఘాతాలు కలగటానికి, కీర్తి ప్రతిష్టలు దెబ్బతినేటటువంటి అవకాశము, ఉద్యోగాదుల్లో కొంతమందికి భంగము కలగటము అంటే ఉద్యోగంలో ఎవరైనా మీకన్నా పెద్ద అధికారులు ఉంటే వారు మిమ్మల్ని మాట అనేటటువంటి ప్రయత్నం అంటే వారేదో చెప్తారో వారి యొక్క పొగడ్తలు మీకు కావాలనే ఉద్దేశంతో 1కి 2 పనులు అధికంగా చేయటం ద్వారా ఆ యొక్క అధికారి ఎవరైతే ఉన్నారో
మీరు చేసిన పనిని గుర్తించినప్పటికీ మీకున్నటువంటి అదుపు ఆజ్ఞ లేనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు వారికి నచ్చక మిమ్మల్ని మాట అనేటటువంటి అవస్థ కలుగుతుంది. అక్కడ మీరు కొంత కొలాప్సేషన్ జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు గనక అదే ఆవేశాన్ని, అదే చతురతని కూడా, అట్లాగే మీకున్నటువంటి చాకచక్యాన్ని, తెలివితేటల్ని జాగ్రత్తగా ఉపయోగిస్తే చాలా చక్కటి ఉద్యోగంలో నిలబడే అవకాశం ఉంటుంది. మరి కుజ భగవానుడు చూసేటటువంటి దృష్టిలో 5వ స్థానము కూడా ఉండటం ద్వారా కొంతమందికి ఉద్యోగాదుల్లో చేదు అనుభవాలు కలుగుతాయి. వారు ఇంటర్వ్యూలకి కనుక పెట్టుకున్నట్లయితే వాటిల్లో ఉద్యోగం రానేటువంటి పరిస్థితులు చాలా మందికి కర్కాటక రాశి వారికి ఉన్నాయి. కొంతమందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. మరి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఇంకొక శుభగ్రహమైనటువంటి శుక్రగ్రహము జూన్ 8వ తేదీ వరకు, అంటే మే 15 నుంచి జూన్ 8 వరకు 12వ స్థానమైనటువంటి మిథున రాశిలో ఉండటం మిత్రక్షేత్రంలో, మరి చదువుకునేటటువంటి విద్యార్థులు చదువు యందు సరైనటువంటి జ్ఞాపక శక్తిని కానీ జ్ఞానాన్ని కానీ పెంపొందించుకోలేకపోతే వారు అనుకున్నటువంటి విద్యలో సరైనటువంటి ఆకలింపు కానీ, వారు అనుకున్నటువంటి విద్యలో వారు అనుకున్న అభీష్ట సిద్ధిని పొందేటటువంటి పరిస్థితి అయితే లేదు. మీరు ఎంత తెలివిగా ఉన్నా మీకు ఉన్నటువంటి వేరే దుస్సాంగత్యము వలన కానివ్వండి, కొంతమంది అప్పులు చేసి దూర ప్రాంతాలకి వెళ్ళి అక్కడేదో ఆనందాన్ని అనుభవిద్దాము అని చెప్పి ఫ్రెండ్స్తో పాటుగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండే, స్త్రీలైతే పురుషులు, పురుషులైతే స్త్రీలతో దూరాభారాలకు వెళ్ళేటప్పుడు ప్రయాణాలందు చాలా జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వారు. అట్లాగే 12వ స్థానంలో శుక్రుడితో పాటుగా గురుడు కూడా కలిసి ఉండడం ద్వారా కొంతమందికి కర్కాటక రాశి వారికి ఏదైనా వాహనపరమైనటువంటి గృహాన్ని కొనేటటువంటి, గృహాన్ని కట్టేటటువంటి, అంటే గృహ వాహన వస్తువులు, ఏదైనా గృహ ఉపకరణ వస్తువులు కొనేటటువంటి సందర్భంలో మరి కొంతమందికి తెలియనటువంటి, అవసరం లేనటువంటి అప్పుల బాధ ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈఎంఐలు కానీ అప్పులు కానీ చేసేటప్పుడు మన జీతం ఎంత, మనం ఏ స్థితిలో ఉన్నామో, మనకు అది వరకు ఏ అప్పులు ఉన్నాయి, ఇప్పుడు చేసే అప్పుకి మనం ఇబ్బందులు పడతామా అనేటటువంటి ఆలోచన స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు మేధస్సు కలిగినటువంటి ఆలోచన ఇస్తారు. కాబట్టి అక్కడ ఆలోచించి అవసరమైతే అప్పు చేయండి, లేకపోతే ఉన్నదాంతో తృప్తిగా బతకండి ఈ యొక్క కర్కాటక రాశి వారు. మరి కర్కాటక రాశి వారికి శని భగవానుడు 9వ స్థానంలో ఉండటం ద్వారా కాస్త తండ్రికి అనారోగ్య సూచనలు, దాని వలన కాస్త ధనము ఖర్చు, ఇంట్లో భార్యాభర్తల మధ్య కర్కాటక రాశి వారికి కొంత అవసరం లేనటువంటి ధనపరమైనటువంటి విషయాల యందు లేనిపోని యుగోలు వాళ్ళల్లో ప్రబలి అవసరం లేనటువంటి స్థితిగతుల్ని పొందించుకునే పరిస్థితులు కూడా కలుగుతాయి. మాట్లాడేటప్పుడు వాగ్వాదాలు లేకుండా చూడండి. దూర ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు కొంచెం ఆచితూచి వెహికల్స్ ఎందు జాగ్రత్తగా ప్రయాణం చేయండి. కొంతమందికి ప్రమాదాలు కలగడానికి అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహము వీరిని గంటికలు మోగిస్తోందని మీరు భావించాలి. ఎందుకంటే అష్టమంలో ఉన్న రాహు మృత్యువుని పరిచయం చేసేటటువంటి పరిస్థితి. మృత్యు అంటే భయపడే అవసరం లేదండి. మనకు ఉండేటటువంటి దరిద్ర బాధలు కావచ్చు, మనకు ఉన్నటువంటి ఎన్నో అప్పుల బాధలు కావచ్చు, ఒకటి కాదు ఎన్నైతే మనం నిత్య జీవితంలో అనుభవిస్తామో, విద్యార్థులకి అయితే విద్య యందు ఆసక్తి లేకపోవడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఏదో ఒక ఇబ్బందులు కలగడం, ఇవన్నీ మృత్యు దోషాలే. గుర్తుపెట్టుకోండి. మృత్యు అంటే మనకి ఏదో వచ్చేస్తుంది, మనం ఏదో అయిపోతామని మాత్రం ఎవ్వరూ అనుకోకండి. కాబట్టి కర్కాటక రాశి వారు కాస్త దుర్గాదేవి ఆరాధన నిత్యము అష్టోత్తరము కానీ, దుర్గా త్రింశం నామ్నం కానీ, దుర్గాదేవికి అపరాజిత స్తోత్రాన్ని కానీ ఏదో ఒకటి ఆ తల్లిని స్మరిస్తే మీకు మృత్యు దోషాలు కలగకుండా ఉంటాయి. జాగ్రత్త పడండి. మరి కేతువు ద్వితీయంలో ఉన్నందుకు కర్కాటక రాశి వారికి ధనపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మీ యొక్క మాటే జాగ్రత్తగా మాట్లాడితే కుటుంబ వ్యవస్థలో తండ్రితో కానీ అక్క చెల్లెలతో కానీ ఇబ్బందులు, ముఖ్యంగా ఉద్యోగాదుల్లో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మీకు రావాల్సిన బాకీలు వచ్చే అవకాశము, అంటే గవర్నమెంట్ వాళ్ళకి, జాబ్స్లో పనిచేసే వాళ్ళకి మీకు రావాల్సినటువంటివి ఏవైనా సరే ప్రమోషన్ ద్వారా కానీ ధన రూపకంగా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ మాసం మొత్తం చూసినట్లయితే అష్టమ రాహువు, భాగ్య శని, దశమ కుజుడు, అట్లాగే ద్వితీయంలో కేతువు, 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు శుక్రుడు. గురుడు జూన్ 2వ తారీఖున కర్కాటక రాశి వారికి సొంత క్షేత్రంలో ఉచ్చ స్థితిలోకి రావటం అనేటటువంటిది చాలా విశేషప్రదము. దీని వలన వీరు జూన్ 8 తర్వాత కూడా 8 నుంచి శుక్రుడు కూడా ఇదే స్థానంలో సంచరించేటటువంటి సమయంలో వీరికి చాలా ఆనందకరమైనటువంటి గృహ సుఖ సౌఖ్యాదులు, భోగ భాగ్యాదులు, ఏదైనా గృహము కానీ భూములు కానీ కొనేటటువంటి సందర్భంలో బ్యాంక్ లోన్స్ రావు అనుకున్న వాళ్ళకి బ్యాంక్ లోన్స్ పిలిచెల్లా ఇచ్చేటటువంటి అవకాశాలు వస్తాయి. కొంతమంది లోన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ లోన్స్ తీర్చేటటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తోంది. అట్లాగే పిల్లల యొక్క చదువుల రీత్యా దూర ప్రాంతాలకి
వెళ్ళినటువంటి వాళ్ళు స్వదేశానికి తిరిగి వచ్చేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడే కష్టపడి జాబ్ చేసి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి ఈ కర్కాటక రాశి వారికి చాలా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ విధంగా జరిగే అవకాశం కర్కాటక రాశి వారికి కొంతమందికే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో లక్షల మంది, కోట్ల మంది ఈ రాశుల్లో ఉంటారు. కాబట్టి ముఖ్యంగా మన యొక్క జన్మజాతకాన్ని బట్టి మాత్రమే మనకి జ్యోతిష్యం పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జన్మజాతకాన్ని అనుసరించి ఇప్పుడు గోచారంలో దశలు ఏం జరుగుతున్నాయి, అంతర్దశలు ఏం జరుగుతున్నాయి, ఇవి గోచారంలో ఏ ఏ స్థానాల్లో పొందపరిచి ఉన్నాయి. దశలు అంతర్దశలు నిర్దేశించినవి మాత్రమే మనకి జరుగుతాయి. కొంతమంది ఇవన్నీ మాకు జరగట్లేదు కదండి, మీరేమో ఇట్లా చెప్తున్నారని చెప్పి అనుకుంటారు. దశలు అవి చూపించకపోతే మీకు ఇవన్నీ జరగవు. వాళ్ళు ఎన్నో ఇస్తారు. కొంతమందికి ఇందా నేను చెప్పిన వాటిలో పాజిటివ్ అన్ని నెగిటివ్గా జరుగుతాయి. కొంతమందికి ఊరినే మంచిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా విడిపోయే అవకాశం ఉంటుంది. చదువుకునేటటువంటి వాళ్ళు చదువు లేకుండా బికారిగా తిరిగేటటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే కొంతమందికి ఉద్యోగం పోయిందంటే మీరేమో బ్రహ్మాండంగా ఉన్నాడు, రవిబలం ఉందన్నారు. ప్రతిదీ కూడా జన్మజాతకమే. గుర్తుపెట్టుకోండి, జాతకాన్ని అనుసరించి మాత్రమే మీరు ఏదైనా ఒక వివాహ ప్రయత్నం చేసినా, పిల్లల్ని ఏదైనా ఉన్నత విదేశాలకు పంపించాలనుకున్నా, రుణబాధలు ఏదైనా రుణం తీసుకొని ఇల్లు కట్టాలనుకుంటున్నా, జాతకంలో మనకి నడిచే దశలు ఇప్పుడు అనుకూలిస్తేనే మీరు ఆ పని చేయండి. అవసరమైతే 8 నెలలు 10 నెలలు వాయిదా వేసుకోండి. అంతేగాని మనకి గోచారం 10 రోజులకి 20 రోజులకి గ్రహాలు మారిపోతూనే ఉంటాయి. అట్లా అని చెప్పి మనం గురువులు చెప్పినవన్నీ మనం చేసేసుకుంటూ వెళ్ళిపోతే ఇబ్బందులు పడతారు. కాబట్టి ఏ శుభకార్యం చేసినా, ఏ ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు పెట్టాలన్నా, చివరికి రాజకీయ నాయకులు పోస్టులో కూర్చోవాలన్నా, వాళ్ళ సంతకాలు పెట్టాలన్నా, ఒక పని చేయాలన్నా రాజకీయ నాయకులు కూడా జన్మ జ్యోతిష్యాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకు వెళ్ళండి. అప్పుడు మాత్రమే మీకు విజయాలు సొంతం అవుతాయి. దానికి ఒక గురువుని నమ్ముకోండి. ఆ గురువు చెప్పేటటువంటి పరిష్కారాలు జ్యోతిష్యశాస్త్ర రీత్యా మీకు ఏదైనా దోషంగా నడుస్తుంది అనుకోండి, ఆ దోష పరిహారం ఒక హోమ రూపంలోనో, అభిషేక రూపంలోనో, జప దానాదుల రూపంలోనో చేసుకోండి. మనం సంపాదించే సొమ్మే కర్మ. ఆ కర్మని ఈ రకంగా కూడా వేరే ఈ పూజలు జపాదుల ద్వారా అనుభవిస్తే ఆ ధనము మనకి ఎంత మిగలాలో అంతే మిగులుతుంది. మిగతాది శివార్పణం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయండి. దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమాదులు చేయించుకోండి, చండీ సప్తసతి పారాయణలు చేయించుకోండి. అట్లాగే మీరు దుర్గాదేవిని ఆరాధించండి. అంతా శుభము జరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ యొక్క మే మాసములో. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.